పాకిస్తాన్‌లో అయితే ఏదో జరుగుతోంది. నేను చాలా రోజుల నుండి ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే పాకిస్తాన్‌లో ఏదన్నా సిట్యుయేషన్ చేంజ్ అయినప్పుడు భారత్ మీద వార్ వైపుకి తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కొన్ని భాగాల్ని ఆక్రమించేసుకుంది. పాకిస్తాన్ సైన్యం అది విముక్తి చేసి తిరిగి తీసుకునే పరిస్థితుల్లో లేదు. అట్లాగే బెలూచిస్తాన్ ప్రాంతంలో స్వతంత్రాన్ని ప్రకటించుకుని స్వతంత్ర దినోత్సవం, స్వతంత్ర గీతాన్ని కూడా రిలీజ్ చేసేశారు. 85% భూభాగం తమ చేతిలో ఉందన్నారు. ఆ భూభాగం వాళ్ళే పరిపాలిస్తున్నారు. అక్కడే అసలు $1 ట్రిలియన్ సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం. అమెరికా అధికారులు కూడా అక్కడికి వెళ్ళడం. ఇదంతా మరొక కాన్సెప్ట్ అక్కడ నడుస్తోంది. ఇది కాకుండా పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి భారత్లో కలవడానికి సిద్ధమంటూ ఓ పక్కన పిలుపునిస్తున్నా భారత్ పట్టించుకోవట్లేదు. అక్కడ 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పక్కన ఇమ్రాన్ ఖాన్ అని ఇప్పటిదాకా చచ్చిపోయాడా బతికున్నాడో తెలియదు అనుకుంటే ఇప్పుడు బతికే ఉన్నాడు, కానీ తీవ్రమైనటువంటి అనారోగ్యం, ఓ రకమైన కోమాలో ఉన్నాడంటూ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అతని అభిమానులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటి మధ్యన కూడా పాకిస్తాన్ ఎవరైతే సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్కి ఇంకొక గుణం ఉంది. అది అతను మరొక జిన్నా కావాలనుకుంటాడు. ఇదివరకు ముషారఫ్ అనుకున్నాడు, ఇప్పుడు ఇతను కూడా అనుకునేటటువంటి మనస్తత్వం. అంటే పాకిస్తాన్ చరిత్రలో తమ శాశ్వత ముద్ర ఆనాడు భారతదేశాన్ని మొక్కలు చేయడం, అట్లాగే కాశ్మీర్లోని 3 వంతుల ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ద్వారా జిన్నా వాళ్ళకి హీరో. ఆ తర్వాత ఆ భూభాగాన్ని కోల్పోయినటువంటిది ఏదైతే దీని టైంలో జరిగింది, బంగ్లాదేశ్ టైంలో. అది కాకుండా అంటే అప్పటి నుంచి పాకిస్తాన్ కొత్తగా సాధించగలిగేది ఏమీ లేకుండా పోయింది. కార్గిల్లోని సాధిద్దామని ముషారఫ్ ప్రయత్నిస్తే ఆ రోజున 3 నెలల పాటు యుద్ధం చేసి మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకున్నాం. కాబట్టి ముషారఫ్ ఆశలు నెరవేరలేదు. ఇతను ఇప్పటికే సర్ క్రీక్ గుజరాత్ దగ్గర టార్గెట్ చేశాడనినే మొన్న అమిత్ షా వాళ్ళందరూ అక్కడ ప్లాన్ చేసుకుని క్రాస్ చెక్ చేయడం బిగించేస్తే, అట్లా ఎక్కడో కొంత 1 కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నా నేను విజయం సాధించానని అక్కడ చెప్పుకుని శాశ్వత వీరుడుగా నిలబడదాం అనుకుంటున్నాడు ఆసిఫ్ మునీర్. ఎందుకంటే మొన్న ఇప్పటికి సర్జికల్ స్ట్రైక్స్ 1 అతని ఫెయిల్యూరే, సర్జికల్ స్ట్రైక్స్ 2 అతని ఫెయిల్యూరే, ఆపరేషన్ సింధూర్ అతని ఫెయిల్యూరే. 3 సార్లు పాకిస్తాన్ చావు దెబ్బలు తిన్నది అతని చేతిలోనే. కానీ అక్కడున్న మీడియా, సోషల్ మీడియా ద్వారా గెలిచినట్టుగా ప్రచారం చేసుకుని చివరికి ఓడామని ఒప్పుకుంటూనే గెలిచామని మాటలు చెప్పుకునేటటువంటి ఆ దేశ ప్రధానమంత్రి సాక్షిగా అంతర్జాతీయ మీడియా కూడా పాకిస్తాన్ని కాపాడుకొస్తా ఇష్యూని డైవర్ట్ చేసినటువంటి దిశగా సాగిపోయింది. ఇప్పుడు నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ పార్లమెంట్. ఇప్పటిదాకా కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఉన్నటువంటి అణ్వస్త్రాలను వాడే హక్కుని ఇప్పుడు సైనిక చీఫ్కి ఇచ్చేసింది. తద్వారా ఆసిఫ్ మునీర్ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రధానమంత్రికి కూడా చెప్తే చెప్పాలంతే, చెప్పచ్చు, చెప్పకుండా అంటే దాడి చేశాకైనా చెప్పచ్చు అతను. ఇది వాళ్ళు తీసుకొచ్చినట్టు కొత్త విధానం. భారత విధానం చాలా క్లియర్. ఇక్కడ భారత సైనిక దళాలకి ప్రధానమంత్రి ఇచ్చే ఆదేశం, ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుని ఇచ్చే ఆదేశాల తర్వాతన సైన్యానికి అణుబాంబు వేసేందుకు అధికారం ఇవ్వబడుతుంది. బట్ అక్కడ ముందుగానే ఇచ్చేశారు. కాబట్టి ఇది నిన్ననే తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అత్యంత ప్రమాదకరం. భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం.